హాయ్ మిత్రులారా, కథ చెబుతాను వింటారా అనే ఛానల్ ద్వారా పులిమీసం అనే కథను చెప్పబోతున్నది కుడిపూడి మహాలక్ష్మి. పునఃకథనం డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఒక స్త్రీ ఒక సాధువు దగ్గరకు వెళ్ళింది. స్వామి, నా కొడుకు నా మాట అస్సలు వినడం లేదు. తిట్టినా కొట్టినా ఎదురు తిరుగుతున్నాడు. నా మాట వినడానికి ఏదైనా మందు ఉంటే ఇవ్వండి అని వేడుకుంది. సాధువు కాసేపు ఆలోచించి, అమ్మా, దీనికి ఒక మందు ఉంది, కానీ ఒకటే సమస్య. అది తయారు చేయడానికి పులిమీసం కావాలి, తేగలవా అన్నాడు. దానికి ఆమె, నా కొడుకు బాగు కావటం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు, ఎలాగైనా సరే తెస్తాను అంది. అడవిలో పులి కోసం వెతుక్కుంటా అది తిరిగే చోటికి చేరుకుంది. పులి ఆమెను చూడగానే గట్టిగా గాండ్రించింది. ఆమె అదిరిపోయి కొంచెం దూరంలో దాన్ని అలాగే కాసేపు గమనిస్తూ నిలబడి తిరిగి వచ్చేసింది. అలా వరుసగా రోజూ పోసాగింది. మొదట్లో పులి ఆమెను చూడగానే గట్టిగా అరిచేది, కాస్త కొద్ది రోజులకు అరవటం మానేసింది. ఆ తర్వాత ఆమె ఒకరోజు మంచి విందు భోజనం తీసుకొని అడవికి వెళ్ళింది. పులికి దానిని చూపించింది. ఒక రాయి మీద పెట్టి దూరంగా పోయింది. పులి వచ్చి తినింది. అలా ఒక 10 రోజులు దాటేసరికి పులి ఆమె కనబడగానే ఆహారం కోసం ఉరుక్కుంటా దగ్గరికి రావటం మొదలుపెట్టింది. ఆమె పులికి స్వయంగా తినిపిస్తూ మెడ నిమిరేది. కొద్ది రోజులకు పులి ఆమెకు బాగా అలవాటు పడిపోయింది. ఒకరోజు ఆమె పులిని నిమురుతూ మూతి మీద ఉన్న ఒక వెంట్రుక చటుక్కున పీకేసింది. పులి కొంచెం బాధగా మూలిగింది, కానీ ఏమీ అనలేదు. తర్వాత రోజు పులిమీసం తీసుకొని పోయి సాధువుకి ఇచ్చింది. సాధువు జరిగిందంతా తెలుసుకొని, అమ్మా, పులిని లొంగ తీసుకున్న మీకు కొడుకును లొంగ తీసుకోవడం ఎంతసేపు? ప్రేమగా మంచి మాటలతో ఓర్పును చూపిస్తూ పులిని దారికి ఎలా తీసుకొచ్చావో అలాగే నీ కొడుకును కూడా తెచ్చుకో. తిట్టడం కొట్టడం వల్ల ఈ లోకంలో ఎవరూ మారరు అని చెప్పాడు. సత్యాన్ని అర్థం చేసుకున్న ఆమె సాధువు కాళ్ళకు మొక్కి ఇంటికి బయలుదేరింది. కథ నచ్చిందా మిత్రులారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.